హలో అందరికీ ఈరోజైతే పైనాపిల్ కూల్ కేక్ అండి. 1/2 kg కావాలి అన్నారు కస్టమర్. అది కూడా అరగంటలోనే కావాలి అన్నారు. సో మనం కస్టమర్ ఏ టైం చెప్పినా డెలివరీ ఇవ్వగలిగితేనే మన బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. నేను కమింగ్ వీడియోస్లో అన్నీ మీకు బిజినెస్ టెక్నిక్స్ అన్నీ చెప్తాను. సో ఇది అరగంటలోనే కాబట్టి నేను స్పాంజ్ అనేది వీడియో తీయడం కుదరలేదు నాకు. నేను డైరెక్ట్గా విపింగ్ క్రీమ్ నుంచి అంటే ఫ్రాస్టింగ్ ఎట్లా చేస్తాం మన దగ్గర నుంచి వీడియో తీశాను. దీనికోసం ముందు మనం స్పాంజ్ అనేది ప్రిపేర్ చేసుకొని 3 లేయర్స్ అయితే కట్ చేసుకోవాలండి. ఇక్కడ స్పాంజ్ అనేది నేను 250 grams స్పాంజ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఎందుకంటే 500 grams కేక్ కాబట్టి. దీనికోసం 3 లేయర్స్ కట్ చేసుకొని మనం వాటర్తో అయితే కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఇక్కడ వాటర్ అనేది ప్లేస్ చేసుకోవాలి కేక్లో. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. జ్యూసీగా చాలా మందికి ఇష్టము, కొంతమంది కొంచెం డ్రైగానే ఇష్టము. వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చేయాలి. ఇక్కడ పైనాపిల్ కూల్ కేక్ కాబట్టి మనం పైనాపిల్ క్రష్ అనేది వాడాలన్నమాట. నేనైతే కొంచెం స్పాంజ్లో వేస్తానండి, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుంది అని. ఫస్ట్ లేయర్కి స్పాంజ్లో వేస్తాను, సెకండ్ లేయర్కి వచ్చి మనం మళ్ళీ స్పాంజ్ పెట్టి క్రీమ్ పెట్టి దానిపైన వేస్తామన్నమాట. దానివల్ల ఏంటంటే కేక్ తినేటప్పుడు కొంచెం ఆ ఫ్లేవర్ అనేది పట్టుకున్నట్టు అనిపిస్తుంది నాకు. నా దగ్గర కస్టమర్స్ తీసుకున్నప్పుడు చాలా బాగుందని రిపీటెడ్ కస్టమర్స్ వస్తారండి. ఇగో సెకండ్ లేయర్ కూడా పెట్టి చెప్పాను కదా, క్రీమ్ పెట్టి మనం ఇక్కడ అనేది మళ్ళీ క్రష్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. దీనిపైన మళ్ళీ థర్డ్ లేయర్ కూడా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని మళ్ళీ మనం అదే వాటర్ సిరప్ అనేది వేసుకోవాలి. ఈ సిరప్ అనేది వేసుకున్న తర్వాత మనం చూసారు కదా, కొంచెం క్రీమ్ తీసుకొని సైడ్స్ అనేది నీట్గా అప్లై చేసుకోవాలి. ఇట్లాగా మనం చూసారు కదా, స్పాచ్లోనే నేను ఎట్లాగా మూవ్ చేస్తున్నానో మీరు కూడా అలాగే మూవ్ చేసుకొని నీట్ ఫినిషింగ్ అనేది మాత్రం తీసుకురావాలండి. అది మాత్రం ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది, అంత ఫాస్ట్గా అయితే రాదు. ఏం కంగారు పడవద్దు, ఎక్స్పీరియన్స్ అయితేనే ఏదైనా వస్తుందండి. ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు కదా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అండి. సో ఏంటి అంటే ఇప్పుడు మనం ఇక్కడ నేను స్పాచులాతోనే స్ప్రెడ్ చేస్తున్నాను, చూసారు కదా, అది కేక్ జెల్ అనమాట. కేక్ జెల్ అంటే కేక్లో వాడేది సపరేట్ ఉంటుంది, ఇట్లా మనం ట్రాన్స్పరెంట్గా యూజ్ చేసే జెల్ అనేది సపరేట్గా ఉంటుందండి. దీనిలో మనం దీనికోసం ఒక వీడియోస్ నేను సపరేట్గా చేస్తాను. దీన్ని కూడా మనం ఎల్లో కలర్లోనే కలర్ అనేది నేను యాడ్ చేసుకున్నాను. ఇదైతే వైట్గా వస్తుంది. కలర్ యాడ్ చేసుకొని మనం పైనాపిల్ కాబట్టి ఎల్లోయిష్గా యాడ్ చేశాను నేను. క్లయింట్ కూడా నాకు ఇలా డిజైన్ కావాలని ఏం చెప్పలేదు కాబట్టి, సో ఫాస్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఎలాంటి నాజిల్ యూజ్ చేయకుండా పైపింగ్ బ్యాగ్లోనే క్రీమ్ తీసుకొని చాలా సన్నగా కట్ చేసుకొని ఇట్లాగా చూసారు కదా, థ్రెడ్డింగ్ లాగా వేస్తున్నాను అనమాట. కొంచెం చిన్నపిల్లలకి అట్రాక్షన్గా ఉంటుందని వాళ్ళ బాబు బర్త్డే అని చెప్పారు. ఇట్లా కూడా మనం నాజిల్ యూజ్ చేయకుండా కూడా చేసుకోవచ్చండి. మీ దగ్గర ఫస్ట్ నాజిల్స్ అవి లేకపోతే ఇది ఒక టిప్ అనమాట. ఇట్లా కూడా చెయ్యండి, చాలా బాగుంటుంది. ప్రాక్టీస్ చేస్తే ఏదైనా వస్తుందండి, రాకుండా ఏది ఉండదు. ఇట్లా సన్నగా క్రీమ్ అనేది మాత్రం కరిగిపోకుండా చూసుకోండి. దీని తర్వాత వెంటనే నేను ఇక్కడ నాజిల్ యూజ్ చేశానండి ఫ్లవర్ వేయటానికి. ఈ ఫ్లవర్స్ ఎట్లా వేయాలి, కేక్ డిజైన్స్ ఎట్లా చేయాలి అనేది నేను ముందుకి అంత నీట్గా వీడియోస్ తీస్తాను. ఇప్పుడైతే నాకు వీడియో తీయడానికి కూడా ఎవరు లేక నేను సెల్ఫ్గా తీసుకొని పోస్ట్ చేశాను. సో మీకు క్లియర్గా లేకపోవచ్చు కానీ బట్ ఈ వీడియోస్ అనేవి మాత్రం చాలా క్లియర్గా వస్తాయి ముందుకి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ట్రాన్స్పరెంట్ జెల్లోనే బ్లాక్ కలర్ అనేది రాసి నేను నేమ్ కూడా ఇట్లా పైపింగ్ బ్యాగ్లోనే యూజ్ చేసుకొని హ్యాపీ బర్త్డే సాయి అని రాశాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందనేది నాకు కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ప్రతి ఒక్కరికి కూడా నేను రిప్లై ఇస్తానండి టైం చూసుకొని. మీకు ఏమైనా బేకింగ్స్లో డౌట్స్ ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్